మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ చాలా అవసరం. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, మామూలుగా ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేసే వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. హృదయాందోళనని అధిగమించాలి. ముఖ్యమైన కార్యక్రమాల మీద మనసుని లగ్నం చేసినా కూడా ఆ పనులలో ఏదో రకమైన ఆటంకాల వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వల్ల మనసు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతని ముందుగా పెంచుకునే విధానంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మానసిక ప్రశాంతతతో పాటుగా మానసికంగా వ్యక్తికి తనకి విశ్వాసం అనేది కూడా తగ్గే అవకాశాలు లాంటివి ఇక్కడ కనబడుతున్నాయి. కనుక ఈ రెండింటి విషయాల మీద తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకైతే విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నూతన విషయాలు నేర్చుకునే నేపథ్యంలో కూడా తగిన విధంగా శ్రద్ధ చాలా అవసరం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మామూలుగా మీ యొక్క శక్తికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలకి అవకాశం లాంటి దానికి అవకాశం కూడా కనబడుతున్నది. అంతేకాకుండా కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. మాటల వల్ల గౌరవం పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క బంధువర్గంతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. గృహ వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకోవాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వ్యక్తిగతంగా చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం లభ్యమైనా కూడా దాన్ని స్వీకరించే విషయంలో కొంత అసంతృప్తి కావచ్చు, లేకపోతే వైరాగ్య ధోరణి వల్ల ఇతరుల సహకారాన్ని ఆశించడం ఇష్టపడకుండా ముందుకు పెడతారు. అంతేకాకుండా దగ్గర ప్రయాణాల్లో ఆకస్మికమైన చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక దగ్గర ప్రయాణాల విషయంలో జాగ్రత్త పడాలి. తర్వాత అన్ని రకాలుగా కూడా ఏదన్నా ప్రయాణాల విషయాలు, కమ్యూనికేషన్ విషయాలు, నిర్ణయ సామర్థ్యం విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆత్మీయుల్ని సంప్రదించేటప్పుడు కానీ, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ ఏదో తెలియని నిరాశ, నిస్పృహలు, లేకపోతే దాంట్లో ఏదో రకమైన ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యం అవ్వకపోవడం వల్ల కూడా కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని అధిగమించే ప్రయత్నాలు, అలాగే అన్ని రకాల యొక్క సమస్యల్ని దాటే విధంగా ప్రయత్నం చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని గెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే వారి యొక్క అభివృద్ధి విషయంలో తగిన విధంగా ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.